ఫ్రెండ్స్, రైల్వేకి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం రెగ్యులర్గా ప్రిపేర్ అయితే అవుతా ఉన్నాం, కానీ ఎగ్జామ్ డేట్స్ వస్తే బాగుండు, ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మనకు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే ఆగస్టు 7th నుంచి సెప్టెంబర్ 8th వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత గ్రూప్ డి మీద ఒక కేసు అయితే నడుస్తూ ఉన్నది. గ్రూప్ డి క్వాలిఫికేషన్ సంబంధించిన ఒక కేసు నడుస్తుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది July 26th ఉన్నది కాబట్టి ఆ కేసు కూడా త్వరలోనే క్లోజ్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. అంటే సెప్టెంబర్ 8th వరకు సో గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. సో పక్కాగా మరి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే, సో నాకు తెలిసినటువంటి అంచనాల ప్రకారం అక్టోబర్ నవంబర్లో గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో నిజం చెప్పాలంటే ఇంకా సెప్టెంబర్ 9th తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్స్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో అక్టోబర్ నవంబర్ అనుకోండి. సో సీరియస్ అయితే మీరైతే ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఫ్రెండ్స్. తెలుసు కదా, రాను కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైతే ఉన్నది, పోస్టులు తక్కువగా ఉన్నది, పోటీపడే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే ఎవరైతే సీరియస్గా అవుతారో ఎగ్జామ్ డేట్స్ని పక్కన పెట్టేసి మీ యొక్క ప్రిపరేషన్ని ఈజీగా తీసుకోకుండా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయితే వాళ్ళకే జాబ్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. కాబట్టి సో గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైనా ఉంటాయని చెప్పేసి అనుకోండి ఫ్రెండ్స్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నా అంచనాల ప్రకారం అయితే అక్టోబర్, నవంబర్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి సీరియస్ చదవండి. సో సీరియస్ చదివిన వాళ్ళకే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఈ రైల్వే ఎగ్జామ్లలో ఇదొక ఛాలెంజ్ అనమాట మనకు. ఎగ్జామ్స్ అనేవి డేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో కాకపోతే ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది డేట్స్ తెలియకపోవడం వల్ల చాలా డల్గా అయిపోతుంది. మనం యాక్టివ్గా ఉండలేము, చదవలేము. అయినప్పటికీ మన ప్రిపరేషన్ని కొనసాగించాలి. ఇట్లా కొనసాగిస్తేనే మనకు ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.